ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. తిరుపతి గోవిందరాజస్వామి ఆలయంలో స్నపన తిరుమంజనం. సుగంధ శోభితంగా స్వామి అమ్మవార్ల దివ్యానుగ్రహం. ఈ నెల 24న వైభవంగా తిరుపతి 894వ జన్మదినోత్సవం. కరపత్రాలను పంపిణీ చేసిన ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి. అలిపిరి సప్తగో ప్రదక్షిణ మందిరంలో అభిషేకోత్సవం. శ్రీ వేణుగోపాలునికి నీరాజనాలు సమర్పించిన భక్తులు. యాదాద్రి పూర్వగిరి లక్ష్మీనరసింహుని వార్షిక బ్రహ్మోత్సవాలు. ఘనంగా స్వామివారి కళ్యాణోత్సవం, హనుమంత వాహన సేవ. తిరుపతిలో ప్రసిద్ధ వైష్ణవ పుణ్యధామంగా విరాజిల్లుతున్న శ్రీ గోవిందరాజస్వామివారి దేవాలయంలో వార్షిక తెప్పోత్సవాలు వైభవపేతంగా జరుగుతున్నాయి. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో ఈ నెల 17 నుండి నిర్వహిస్తున్న ఉత్సవాల్లో భాగంగా చివరి రోజైన శుక్రవారం ఉదయం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ గోవిందరాజస్వామి వారికి స్నపన తిరుమంజనం ఆగమోక్తంగా జరిగింది. ముందుగా అర్చకులు సంప్రదాయబద్ధంగా స్వామి అమ్మవార్లకు సకల ఉపచారాలను పూర్తి చేశారు. ఆపై వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ పంచామృతాలు, పసుపు, చందనాది మంగళ ద్రవ్యాలతో స్వామి అమ్మవార్లకు కన్నుల పండువగా స్నపన తిరుమంజనం నిర్వహించి ధూపదీప నివేదనలు అందజేశారు. బంగారు మెడలలోన పరమాత్ముడు వాడే, సింగారాలు మీద మీద సేయరే చెలులు. బంగారు మెడలలోన పరమాత్ముడు వాడే. పునుగుల నూనె తగనిండానంటుకుని గట్టిగా కస్తూరి అట కలివెట్టి, తట్టు పునుగుల నూనె తగనిండానంటుకుని గట్టిగా కస్తూరి అట కలివెట్టి, ముట్టులేని పల్లీట మజ్జన మాడెనిదే. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని కేంద్ర మంత్రి డాక్టర్ భగవత్ కరాడ్ శుక్రవార అభిషేక సేవలో దర్శించుకున్నారు. ఆలయం వద్దకు చేరుకున్న వీరికి ఆలయ అధికారులు సాదరంగా స్వాగతం పలుకగా అభిషేక సేవలో వీరు శ్రీవారిని దర్శించుకున్నారు. ఆధ్యాత్మిక నగరమైన తిరుపతి 894వ జన్మదినోత్సవాన్ని ఈ నెల 24వ తేదీ ఘనంగా నిర్వహిస్తున్నట్లు టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి తెలిపారు. తిరుపతి జన్మదినోత్సవం సందర్భంగా గురువారం సాయంత్రం స్థానిక 4 కాళ్ల మండపం వద్ద టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి, ఎమ్మెల్సీ సిపాయి సుబ్రహ్మణ్యం, తిరుపతి మేయర్ డాక్టర్ శిరీషలతో కలిసి మన తిరుపతి 894వ జన్మదినం కరపత్రాలను ప్రజలకు అందించి ఉత్సవాల్లో పాల్గొనాలని ఆహ్వానించారు. స్వయంగా తన చేతులతో ఫ్లెక్సీ కట్టి ప్రజల్లో ఉత్తేజాన్ని నింపారు.
ఈ సందర్భంగా భూమన కరుణాకర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ ఎంతో వైభవంగా నిర్వహిస్తున్న తిరుపతి జన్మదినోత్సవ వేడుకల్లో ప్రజలందరూ భాగస్వాములు కావాలని కోరారు. మన తిరుపతి నగరానికి పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించాలని నిర్ణయించినాము. ప్రపంచంలో ఆవిర్భావ దినం అన్నది ఒక్కటి ఉన్నది, ఒక్క తిరుపతి పుణ్యనగరికే. ప్రపంచంలో ఎంతో పురాతనమైనటువంటి పట్టణాలు నగరాలు ఎన్ని ఉన్నప్పటికీ ఏ నగరానికి పట్టణానికి లేని విశిష్టత పరంధాముడు వెలసినటువంటి తిరుపతికి మాత్రమే ప్రత్యేకం. 24/2/1130వ సంవత్సరం జగద్గురువులు రామానుజాచార్యుల వారి అమృత హస్తాలతో ఈ 4 మాడ వీధులకు గోవిందరాజ దేవాలయానికి శంకుస్థాపన చేసినటువంటి శుభ సందర్భం. ఆ రోజున కొండ మీద అర్చక బృందాలన్నీ కూడా సుదూరమైనటువంటి ప్రాంతాల నుంచి తిరుపతికి వచ్చి రాత్రిళ్ళు దిగేటువంటి సందర్భాలలో తిరుపతికి దగ్గరగా ఉండేటట్టుగా ఒక బ్రాహ్మణ అగ్రహారానికి ఆ రోజున ఆయన గోవిందరాజపురం అని నామకరణం చేసి ఇక్కడ శంకుస్థాపన చేశారు. దానికి చారిత్రక ఆధారాలు కూడా ఉన్నాయి. గోపురం పైన వెలసినటువంటి రాళ్ల మీద శాసనాలు ఉన్నాయి. అలాగే ప్రతిరోజు గోవిందరాజ మంత్రపుష్పంలో స్వామివారికి అర్చన చేసేటువంటి సందర్భంలో మంత్రపుష్పంలో ఈ తేదీని ఖచ్చితంగా చెప్పేటువంటి సందర్భం కూడా అనునిత్యము ఉన్నది. ఈ 894వ తిరుపతి నగర జన్మదినోత్సవ వేడుకల్ని ఘనంగా నిర్వహించాలని ఒకవైపున తిరుమల తిరుపతి దేవస్థానం, మరొక వైపున మున్సిపల్ కార్పొరేషన్ పుర ప్రముఖులు ముఖ్యులు అందరూ కలిసి ఆ రోజున ఈ 4 మాడ వీధులలో జరగబోయేటువంటి పవిత్ర ఊరేగింపులో పాల్గొనవలసిందిగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఇది ఒక గొప్ప పండుగ. ప్రపంచంలో వ్యక్తులకి లేదా మనం పెంచుకునేటువంటి పెంపుడు జంతువులకి పుట్టినరోజు వేడుకలు చేసుకోవటం మనం చూస్తాం. కానీ ఒక నగరం అంటే ఒక పట్టణం లేదా ఒక పల్లె, ఒకప్పుడు చిన్న పల్లెగా ఉన్నటువంటి తిరుపతి, ఆ పవిత్ర పుణ్యక్షేత్రానికి ఒక పుట్టినరోజు ఉంది అన్నది మనకందరికీ కూడా మేను పులకాంకితమైనటువంటి విషయము. కనుక ఆ పండుగను ఘనంగా జరుపుకుందామని గత 2 సంవత్సరాలుగా దీన్ని మేము ఆవిష్కరించి ఈ పండుగను జరుపుతూ వస్తున్నాం. ప్రజలందరి సహకారంతో మరింతగా దీన్ని భావితరాల వారు ప్రపంచంలో ఏకైక నగరంగా పుట్టినరోజు వేడుకలు జరిపేటువంటి నగరంగా ఉన్న తిరుపతి ఆవిర్భావ దినోత్సవ వేడుకలను మరింత వైభవోపేతంగా ప్రతి సంవత్సరము జరగాల అని అభిలషిస్తున్నాం. తిరుపతి అలిపిరిలోని శ్రీ వెంకటేశ్వర సప్తగో ప్రదక్షిణ మందిరంలో వేణుగోపాలునికి అభిషేకం జరిగింది. శుక్రవారం ఉదయం అర్చకులు ముందుగా విశ్వక్సేన పూజ, పుణ్యాహ వాచనం, కలశ స్థాపన, కలశారాధన, సంకల్ప పూజలను పూర్తి చేశారు. అనంతరం శ్రీ వేణుగోపాలుని సుందరమూర్తికి పాలు, పెరుగు, పంచామృతాలు, పసుపు, చందనాది పరిమళాలతో అభిషేక సేవలు నిర్వహించారు. ఆపై పుష్పమాలలు, తులసి మాలలను అలంకరించి ధూపదీప నివేదనలు అందజేశారు. భక్తులు వేణుగోపాలుని అభిషేక సేవలో పాల్గొని గోమాతలను భక్తిగా పూజించారు. జయ జనార్దన కృష్ణ రాధికాపతే నందనందన కృష్ణ రుక్మిణీపతే. జయ జనార్దన కృష్ణ రాధికాపతే నందనందన కృష్ణ రుక్మిణీపతే. గరుడ వాహన కృష్ణ గోపికాపతే శరణు మోహన కృష్ణ ప్రభో సద్గతే. జయ జనార్దన కృష్ణ రాధికాపతే నందనందన కృష్ణ రుక్మిణీపతే. యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామివారి దేవాలయానికి అనుబంధంగా ఉన్న పూర్వగిరి లక్ష్మీనరసింహస్వామివారి దేవాలయంలో స్వామివారి కళ్యాణోత్సవం ఘనంగా జరిగింది.
ఆలయంలో వైభవపేతంగా జరుగుతున్న వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా అర్చకులు స్వామి అమ్మవార్లకు సకల స్వర్ణాభరణాలు పూలమాలలతో రమణీయ శోభితంగా అలంకరణ చేసి ముచ్చటైన వేదికపై కొలువు తీర్చారు. విశ్వక్సేన ఆరాధన, పుణ్యహ వాచనం, యజ్ఞోపవిత ధారణ, మాంగళ్య పూజ తదితర క్రతువులను పూర్తి చేసిన తరువాత వేదమంత్రోచ్చారణల నడుమ లక్ష్మీనరసింహుని కళ్యాణం నిర్వహించారు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు కొంత పెడమరలి నవ్వీనే పెండ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు కొంత పెడమరలి నవ్వీనే పెండ్లి కూతురు. కొంత పెడమరలి నవ్వీనే పెండ్లి కూతురు. పేరు కల జవరాలే పెండ్లి కూతురు. పేరు కల జవరాలే పెండ్లి కూతురు. పెద్ద పేరుల ముత్యాల మెడ పెండ్లి కూతురు. పేరు కల జవరాలే పెండ్లి కూతురు. పెద్ద పేరుల ముత్యాల మెడ పెండ్లి కూతురు. ఇక బ్రహ్మోత్సవాలలో భాగంగా స్వామివారికి హనుమంత వాహన సేవను నేత్రపర్వంగా నిర్వహించారు. స్వామివారికి బంగారు ఆభరణాలు, సుగంధ పూలమాలలతో శోభాయమానంగా అలంకరించి హనుమంత వాహనంపై ఆశీలను చేశారు. బాజా భజంత్రీలు, భక్తుల భజనల నడుమ హనుమంత వాహన సేవ విశేషంగా సాగింది. తిరుమలకు వెళ్లే అలిపిరి నడక మార్గంలోని శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి ఆలయం సమీపంలో ఉన్న పురాతన ముగ్గు బావిని టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి గురువారం పరిశీలించారు. సుమారు 600 సంవత్సరాల చరిత్ర కలిగిన ముగ్గు బావి పిచ్చి మొక్కలతో నిండి శిథిలావస్థలో ఉండటాన్ని ఆయన గమనించారు. ఆ వెంటనే ఎంతో ప్రాశస్త్యం కలిగిన ముగ్గు బావిని ఆధునీకరించాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. తిరుపతిలోని ఇస్కాన్ రాధా గోవిందుల కమల మందిరం 17వ వార్షికోత్సవం, నిత్యానంద మహాప్రభు ఆవిర్భావ దినోత్సవం వేడుకలను గురువారం వైభవంగా నిర్వహించారు. ఉత్సవంలో భాగంగా ఇస్కాన్ ఆలయంలో శ్రీ చైతన్య మహాప్రభు, శ్రీ నిత్యానంద మహాప్రభు ఉత్సవమూర్తులకు భక్తుల హరిరామ స్మరణల నడుమ పంచామృతాభిషేకాన్ని వేడుకగా నిర్వహించారు. అనంతరం మహానైవేద్యం సమర్పించి హారతులు అందజేశారు. सच्चिदानंद विग्रह अनादिराविर गोविंद सर्व कारण कारणम चिंतामणि प्रकर सत्मसुकल्प वृक्ष लक्षावृतेषु सुरभिरभिपालयन्तं लक्ष्मी सहस्रशतयताक्षम् वर्मावतं समसितदुर्लभमदुर्लभमात्मभक्तो गोविन्दमादिपुरुषं तमः यच्चक्तिरस्ति जगत् सम्प्राप्य रूपमहिमा सनयानभूषः सुकैर्यमेव निगमं कथितैस्तुवन्ति गोविन्दमादिपुरुषं तमहं भजामि आनन्दचिन्मयरस प्रतिभाविताभिः ताभिः सत्यनिलात्मभूतो गोविन्दमादिपुरुषं तमः. ఆపై ఇస్కాన్ మందిరంలోని రాధా గోవిందులు, అష్టసకులు, శ్రీ గిరిరాజ్కు వివిధ వర్ణమయ సుగంధ పుష్పాలతో పుష్పయాగ మహోత్సవాన్ని వైభవపేతంగా నిర్వహించారు. చివరగా మహానైవేద్యం సమర్పించి మహాహారతులు అందజేశారు.
తిరుపతి అలిపిరిలోని శ్రీ వెంకటేశ్వర సప్తగో ప్రదక్షిణ మందిరంలో శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం నిరంతరాయంగా కొనసాగుతోంది. పుట్టినరోజు, పెళ్లిరోజు, షష్ఠి పూర్తి, ఇతర శుభ సందర్భాలలో భక్తులు తమ మనోభీష్టాలు నెరవేర్చుకునే విధంగా శ్రీవారి ఆశీస్సులు మెండుగా లభించేలా టీటీడీ ఈ విశేష హోమ క్రతువును నిర్వహిస్తోంది. ఈ సందర్భంగా శుక్రవారం ఉదయం యాగమండపంలో ఎస్వి వేద విశ్వవిద్యాలయం వైఖానస ఆగమ పండితుల చేత ప్రత్యేక వేదికపై శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని, శ్రీ సుదర్శన చక్ర తాళ్వార్లను కొలువు తీర్చి వైదిక పూజలను పూర్తి చేశారు. అనంతరం వేదమంత్రోచ్చారణల నడుమ మహాసంకల్పపూర్వకంగా శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమాన్ని నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు. ఇప్పుడొక చిన్న విరామం. శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం. ఆపదముక్కుల వాడి ఆశీస్సులతో అందరి క్షేమం కోసం టీటీడీ తలపెట్టిన మరో ప్రతిష్టాత్మక ధార్మిక యజ్ఞం. తిరుపతిలోని అలిపిరి గోమందిరంలో నిరంతరాయంగా కొనసాగుతోన్న ఈ మహత్తరమైన క్రతువుకు విశేష ఆదరణ లభిస్తోంది. మనోభీష్ట ప్రదాయకుడు, మంగళాకారుడు తిరుమల శ్రీనివాసుడి మెండైన అనుగ్రహంతో నవంబర్ 23వ తేదీ నుండి ప్రతిరోజు ఉదయం 9 గంటల నుండి 11 గంటల వరకు నిర్విఘ్నంగా కొనసాగుతోన్న శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమంలో 1000 రూపాయల రుసుము చెల్లించి 2 భక్తులు సంప్రదాయ వస్త్రధారణతో పాల్గొనవలసి ఉంటుంది. ఇందుకుగాను నేరుగా 50 టికెట్లు, ఆన్లైన్లో 150 టికెట్లను భక్తులకు అందజేస్తున్నారు. పుట్టినరోజు, పెళ్లిరోజు, షష్ఠి పూర్తి ఇలా శుభ సందర్భమేదైనా సరే మనందరి దైవం తిరుమల శ్రీనివాసుడి అనుగ్రహంతో జరుపుకోవడమే కదా భాగ్యం. సదా భక్తలోకం సంక్షేమాన్ని కాంక్షించే తిరుమల తిరుపతి దేవస్థానం ప్రవేశపెట్టిన ఈ మహత్తర క్రతువులో మీరు భాగస్వాములు కండి, మనోభీష్టాలను నెరవేర్చుకోండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. దక్షిణ కాశీగా భాసిల్లుతున్న శ్రీకాళహస్తిలో శ్రీ గురు దక్షిణామూర్తి అభిషేకోత్సవం ఘనంగా జరిగింది. మాఘమాసం గురువారాన్ని పురస్కరించుకుని ఆలయ ఆవరణలోని శ్రీ గురుదక్షిణామూర్తి సన్నిధిలో అర్చకులు గణపతి పూజ, పుణ్యాహవాచనం, కలశ స్థాపన, కలశ పూజ, సంకల్ప పూజలను నిర్వహించారు. అనంతరం స్వామివారికి పంచామృతాలు, సుగంధ పరిమళ ద్రవ్యాలతో అభిషేకాన్ని నయన మనోహరంగా నిర్వహించారు. అనంతరం పూలమాలలు, శనగల హారాలతో గురుదక్షిణామూర్తికి చూడచక్కటి అలంకరణ చేసి నివేదన, మహామంగళహారతులు సమర్పించారు. జటాకటాహ సంభ్రమ భ్రమన్నిలింప నిర్ఝరి విలోల వీచి వల్లరి విరాజమానమూర్ధని ధగద్ధగద్ధగజ్వలల్లలాట పట్ట పావకి కిశోర చంద్రశేఖరే రతి ప్రతిక్షణం మమ హరాధరేంద్ర నందిని విలాస బంధు బంధురస్ఫురదృగంత సంతతి ప్రమోదమాన మానసి కృపాకటాక్షధోరణి నిరుద్ధ సుందరాపది రుచిద్దిగంబరే మనో వినోదమేతు వస్తుని
जटाभुजङ्गपिङ्गळस्फुरत्फणामणिप्रभा कदम्बकुङ्कुमद्रवप्रलिप्तदिग्वधूमुखे मदान्धसिन्धुरस्फुरत्वगुत्तरीयमेदुरि मनोविनोदमद्भुतं बिभर्तुभूतभर्तरि सहस्रलोचनप्रभृत्य शेषलेखशेखर प्रसूनधूलिधोरणि विधूसराङ्घ्रिपीठभु भुजङ्गराजमालया निबद्धजाटजूटक श्रियै चिराय जायतां चकोरबन्धुशेखरः। చిత్తూరు జిల్లా పలమనేరు గంటావూరు సమీపంలోని మన్నారు నాయనపల్లిలో కొలువైన శ్రీ నిర్వాణ నారాయణ స్వామివారు అభిషేక ద్రవ్యాల్లో సుగంధ శోభితంగా దర్శనమిచ్చారు. మాసోత్సవాలను పురస్కరించుకుని అర్చకులు భక్తులచే పాలు, పెరుగు, తేనె, కొబ్బరి నీరు, పసుపు, కుంకుమ, పన్నీరు, మంచి గంధం తదితర పరిమళ ద్రవ్యాలతో అభిషేకాన్ని నిర్వహించారు. అనంతరం స్వామివారికి వర్ణశోభిత పూలమాలలతో అలంకరణ చేసి పంచహారతులు సమర్పించారు. హరి నీవే సర్వాత్మకుడవు, హరి నీవే సర్వాత్మకుడవు, ఇరవగు భావన నీయగదే, హరి నీవే సర్వాత్మకుడవు, ఇరవగు భావన నీయగదే, హరి నీవే సర్వాత్మకుడవు. కడపలో కొలువైన శ్రీ విజయదుర్గాదేవి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలకు శాస్త్రోక్తంగా అంకురార్పణ చేశారు. పంచాహ్నిక దీక్షతో 5 రోజుల పాటు ఈ బ్రహ్మోత్సవాలు నిర్వహించడానికి ఆలయ కమిటీ ఏర్పాట్లు చేసింది. ఈ సందర్భంగా యాగశాల ప్రవేశం, గణపతి పూజ, కలశ ప్రతిష్ఠ, పుణ్యాహ వాచనం, కలశ పూజ, పంచగవ్యారాధన, కంకణ ప్రతిష్ఠ, కంకణ పూజ, కంకణ ధారణ జరిపారు. ఆపై పుట్టమట్టిని సేకరించి పసుపు, కుంకుమ, పుష్పాలతో పూజలు చేశారు. ఆపై మేళతాళాల నడుమ బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ జరిపి శ్రీ విజయదుర్గాదేవికి మహామంగళహారతులు సమర్పించారు. చిత్తూరు జిల్లా పుత్తూరులో కొలువైన శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారి ఆలయంలో కళ్యాణోత్సవం కన్నుల పండుగగా జరిగింది. ఆలయంలో నేత్రపర్వంగా జరుగుతున్న కార్తికేయుని బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని కళ్యాణం జరిపారు. ఈ సందర్భంగా ఆవరణలో ఏర్పాటు చేసిన ముచ్చటైన పెండ్లి మండపంలో వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి వారిని సర్వాంగ సుందరంగా కొలువు తీర్చారు. గణపతి పూజ, శుద్ధి, పుణ్యాహ వాచనం, సంకల్పం, యజ్ఞోపవిత ధారణ, కన్యాదానం, మాంగళ్య పూజ, మాంగళ్య ధారణ, తలంబ్రాల ఘట్టాలను వేద మంత్రోచ్చారణల నడుమ విశేషంగా నిర్వహించారు. అనంతరం వాహన మండపంలో అశ్వవాహనంపై స్వామివారిని కొలువు తీర్చి కుంభ, పంచహారతులు సమర్పించారు. ఓం శక్తి తనయ ఓ కార్తికేయ శివకుమార కరుణించరా, ఓంకార సదయ ఓ సుబ్రహ్మణ్య శ్రీ మురుగ దీవించరా, నిన్ను చేరగనే గిరినెక్కితిరా, భక్తి కావడులా పూజించితిరా, మము కరుణించి కాపాడరా. ఖమ్మంలో కొలువైన శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయంలో స్నపనాభిషేకం శోభాయమానంగా జరిగింది. ఆలయంలో జరుగుతున్న వార్షిక బ్రహ్మోత్సవాల సందర్భంగా సీతారాములకు అభిషేకం చేశారు. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన స్నానపీఠంపై సీతాలక్ష్మణ సమేత శ్రీరామచంద్రమూర్తి వారిని కొలువుదీర్చి అర్చకులు పాలు, పెరుగు, తేనె, నెయ్యి, పంచదార, పసుపు, గంధం తదితర సుగంధ ద్రవ్యాలతో స్నపనాభిషేకం చేశారు. ఆపై ధూపదీప నివేదనలు సమర్పించి భక్తులకు తీర్థప్రసాదాలను అందజేశారు. రంగారెడ్డి జిల్లా సంతోష్ నగర్లో కొలువైన శ్రీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో మాఘమాసోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాలను పురస్కరించుకుని స్వామివారికి అష్టోత్తర శతకలశాభిషేకాన్ని నయన మనోహరంగా నిర్వహించారు. ముందుగా ఆలయ ఆవరణలో విశ్వక్సేన ఆరాధన, పుణ్యాహవాచనం, రక్షాబంధనం, గణపతి పూజ, కలశస్థాపన, కలశ పూజలు జరిపారు. ఆపై స్వామివారికి కలశాలలోని పవిత్ర పరిమళ ద్రవ్యాలతో అభిషేకం నిర్వహించి మహామంగళహారతులు సమర్పించారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలో కొలువైన శ్రీ అభయాంజనేయ స్వామివారి దేవాలయంలో శిలాతోరణ స్థాపన కార్యక్రమం కన్నుల పండుగగా జరిగింది. అర్చకులు తొలుత గర్భాలయంలో శ్రీ ఆంజనేయ స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆపై చక్కగా అలంకరించిన రాతి గుమ్మానికి పంచామృతాలు, పవిత్ర జలాలతో అభిషేకం చేసి ధూపదీప నివేదనలు సమర్పించారు. అనంతరం శిలాస్థాపన జరిపి భక్తులకు తీర్థప్రసాద వితరణ చేశారు.
పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెంలో కొలువైన శ్రీ భద్రకాళి సమేత శ్రీ వీరభద్రస్వామి కళ్యాణోత్సవాలను పురస్కరించుకుని ఆంజనేయ స్వామి ఆలయం తరపున పట్టు వస్త్రాలను సమర్పించారు. ఈ సందర్భంగా ఆలయ చైర్మన్ ఈవోలు పట్టు వస్త్రాలను శిరస్సున ధరించి మేళతాళాలు మంగళ వాయిద్యాల నడుమ మద్ది ఆంజనేయ స్వామి ఆలయం నుండి ఊరేగింపుగా తీసుకువచ్చి శ్రీ వీరభద్రస్వామి వారికి సమర్పించారు. అనంతపురం జిల్లా బుక్కరాయ సముద్రం మండలం దేవరకొండ గ్రామ అటవీ ప్రాంతంలో కొండపై కొలువైన శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. 1000 ఏళ్ల చరిత్రను సొంతం చేసుకుని అలరారుతున్న ఈ ఆలయంలో స్వామివారు కొండమీద రాయుడుగా భక్తుల పూజలు అందుకుంటున్నారు. ఈ నేపథ్యంలో బ్రహ్మోత్సవాలలో భాగంగా స్వామివారికి హనుమంత వాహన సేవలు నిర్వహించారు. చక్కటి అలంకరణతో శ్రీ వెంకటేశ్వర స్వామివారిని హనుమంత వాహనంపై కొలువు తీర్చి మేళతాళాలు మంగళ వాయిద్యాల నడుమ దేవరకొండ గ్రామంలో ఊరేగించారు. ఇక తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య, శ్రీవారికి తల నీలాలు సమర్పించిన భక్తుల వివరాలు, హుండీ ఆదాయం తదితర అంశాలను ఇప్పుడు తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని గురువారం 57,973 మంది భక్తులు దర్శించుకున్నారు. 21,722 మంది భక్తులు తలనీలాల మొక్కును చెల్లించుకున్నారు. ఇక శ్రీవారి హుండీ ఆదాయం 3,95,00,000 రూపాయలు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 9 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.